వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, స్వామి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఈరోజు అరెస్ట్ అయింది. ప్రధానంగా నకిలీ పట్టాలకు సంబంధించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీగా కొనసాగుతా ఉన్నారు. ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ కూడా ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 3 విడతలుగా ఆ వాదనలు కూడా జరిగాయి. నిన్నటితో పూర్తిస్థాయిలో వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు న్యాయాధికారి తీర్పు వివరిస్తామని అధికారులు కొద్దిసేపటి క్రితం వంశీ చేసిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వంశీ ఆ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఆయన శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలు కూడా పరిగణించుకొని విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఆ వైద్యులు వివేకులు కూడా తెప్పించుకుని మరి న్యాయాధికారి తీర్పు నిర్వహించినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కేసులో ఇప్పుడు ఆ వంశీతో పాటు అతని అనుచరుడు ఉన్న రంగాన్ని కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మొత్తం ఆ ఎమ్మెల్యే ఉన్న 40 నుంచి మళ్ళీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచేందుకు పేద ప్రజలకు నకిలీ పట్టాలు ఇవ్వడం కనుక మొత్తం అతని అనుచరుడు రంగా పాత్ర కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వారి సంబంధించిన ఆధారం కూడా సేకరించారు. ఆ రోజు అధికారులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కొన్ని పట్టాలు తయారు చేసి అధికారుల ముద్ర కూడా వీరే వేసి పంపిణీ చేసినట్టు కూడా తేలింది. ఈ నేపథ్యంలో వంశీతో పాటు మరి కొంతమంది అనుయాయుల పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు వంశీ 2 రోజుల పాటు కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో పూర్తి సమాచారం ఇవ్వలేకపోవడం, మొన్న కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు అర్ధరాత్రి అకస్మాత్తుగా వాంతులు అవడంతో తరలించారు. ఈ నేపథ్యంలో అతని నుంచి పూర్తి సమాచారం లేని నేపథ్యంలో ఈ రోజు రేపు రంగాన్ని విచారించి మరికొంత సమాచారం సేకరించి మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. స్వామి రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.